ఈ వీడియోలో మనము రీఛార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ ఛార్జింగ్ ఎలా పెట్టాలి అని తెలుసుకుందాము. సో మనకు వచ్చేసి ఇక్కడ మార్కింగ్ ఉంటుంది. రెడ్ కలర్ డాట్ ఫర్ రైట్ ఇయర్ అండ్ బ్లూ కలర్ ఈజ్ ఫర్ లెఫ్ట్ ఇయర్. సో మనకు రెడ్ కలర్లో మనం రైట్ ఇయర్ పెట్టుకోవాలి అండ్ బ్లూ కలర్ స్లాట్లో బ్లూ కలర్ హియరింగ్ ఎయిడ్ అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు హియరింగ్ ఎయిడ్స్ అనేది ఛార్జింగ్ అవుతున్నట్టు. సో మీకు ఛార్జింగ్ అవుతున్నట్టు ఇండికేషన్ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకు లైట్స్ కనిపిస్తాయి. మీకు ఆరెంజ్ కలర్గా ఎల్లో కలర్గా లైట్స్ కనిపిస్తాయి. సో అది వచ్చేసి మనకు లో బ్యాటరీ ఉన్నట్టు, అంటే ఇప్పుడు ఛార్జింగ్ అనేది 50% కన్నా తక్కువ ఉంది అని ఇండికేషన్ అనమాట. ఒకసారి మనకు ఫుల్ ఛార్జ్ అయిపోయింది అంటే అప్పుడు మనకు ఫుల్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ లైటింగ్స్ అనేవి గ్రీన్ కలర్లో వచ్చింది అంటే ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది అని. సో జనరల్గా మనకు ఫుల్ ఛార్జింగ్ అయిపోయాక మనం నార్మల్గా ఏం చేస్తాము, స్విచ్ అనేది ఆఫ్ చేస్తాం. మనం స్విచ్ ఆఫ్ చేయగానే ఏమవుతుంది అంటే హియరింగ్ ఎయిడ్స్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. హియరింగ్ ఎయిడ్స్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి మనకు ఇక్కడ స్క్వీలింగ్ సౌండ్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, హియరింగ్ ఎయిడ్ని మనం ఛార్జింగ్ స్లాట్లో నుంచి తీసి, సో ఏదైతే ఇక్కడ హియరింగ్ ఎయిడ్ ఉందో సో ఇప్పుడు ఇది ఆన్లో ఉంది. మీకు ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఏదైతే మీకు అప్ వాల్యూమ్ వచ్చేసి అప్, ఇది వచ్చేసి డౌన్. సో కింది బటన్ ఒకసారి మనం ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసినప్పుడు ఇది ఆఫ్లోకి వెళ్ళిపోయింది. సో సేమ్ మళ్ళీ ఆన్ చేసుకోవాలి, మనం యూస్ చేసుకునేటప్పుడు ఆన్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ సేమ్ అదే డౌన్ బటన్ మనం ఒక 3 సెకండ్స్ అలా హోల్డ్ చేసి పట్టుకుంటే మిషన్ ఆన్ అయిపోయింది. సో ఈ ఛార్జింగ్ కేస్లో ఉన్నప్పుడు మనకు పవర్ ఉన్నంత వరకు మాత్రమే అది మ్యూట్లో ఉంటుంది. ఒక్కసారి మనం స్విచ్ ఆఫ్ చేసాము అంటే దీనికి పవర్ అందట్లేదు అంటే ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి అన్నమాట. సో అదొకసారి మీరు చూసుకుంటూ ఉండాలి.